పెద్దలు శ్రీ గరిపాటి సునాన్మూర్తి గారికి, శ్రీ కొప్పల సత్యనారాయణమూర్తి గారికి, హెచ్ఎం గారికి, జూనియర్ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ, ఆహుతులైనటువంటి భాస్కర్ రావు గారి ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ శుభాశీస్సులు. పెద్దలందరూ చెప్పారు, శ్రీధర్ చెప్పారు. మరి భాస్కర్ రావు సంవత్సరికానికి మనవాళ్ళంతా కలిసి ఏదో ఒకటి చేయాలి స్కూల్కి అని సంకల్పించి నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి స్టాఫ్తో డిస్కస్ చేసి ఏం కావాలి మీకు అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏవో 3-4 ఐటమ్స్ చెప్పారు. మరి ఇందులో ఏది కావాలంటే ఈ ప్రొటెక్టివ్ వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి వాళ్ళు అడగటం, మరి దాన్ని ఫ్రూట్ఫుల్ చేయటం. ఆ సందర్భంగా శ్రీ భాస్కర్ రావు మామయ్య గారు సంవత్సరిక సందర్భంగా ఇది ఓపెన్ చేయించాలని, అది శ్రీ తోట తిరుమూర్తి గారు మన శాసనసభ్యుల చేత చేయించాలనేది సంకల్పించాం. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేని పరిస్థితి, నిన్నటి వరకు అయితే అసెంబ్లీ జరిగింది. ఆయన రాలేని పరిస్థితుల్లో భాస్కర్ రావుకి అత్యంత ఆప్తులు, మిత్రులు అయినటువంటి పెద్దలు శ్రీ గరిపాటి సునాన్న గారి చేత, అలాగే కొప్పల సత్యనారాయణ గారి చేత ఈ కార్యక్రమాన్ని చేయించాలనేది ఎమ్మెల్యే గారి మాట మేరకు కూడా ఆ నిర్ణయం తీసుకుని ఈవేళ పెద్దల చేతుల మీదుగా ఇది చేయించుకున్నందుకు మరి మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే భాస్కర్ రావు మరి ఆయన వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధం, ఇంకా ఇక్కడ వారి మిత్రులు ఉన్నారు, వీళ్ళందరితోటి చాలా మంచి అనుబంధం ఉంది వారికి. ఈ సందర్భంగా వాళ్ళు ఓపెన్ చేసినందుకు మేమంతా చాలా ఆనందిస్తున్నాం. ఇకపోతే ఈ ఆర్ఓ ప్లాంట్ గురించి మీకు అందరికీ తెలుసు, పిల్లలకి కూడా ఆర్ఓ ప్లాంట్ గురించి, ఈ రివర్స్ ఆస్మాసిస్ గురించి లెసన్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను. మరి పూర్వం ప్రజలందరూ కూడా కాలువ నీరు తాగేవారు, బోధుల్లో నీరు కూడా తాగేవారు. ఈవేళ ఆ నీరు తాగే పరిస్థితి లేదు. ఎందుచేత వాటర్ పొల్యూట్ అయిపోయింది ఎక్కడ చూసినా. అలాగే మనందరికీ తెలుసు, మనం ఏ భూమి మీద ఉన్నామో ఆ భూమిని కలుషితం చేస్తున్నాం, వాటర్ని తాగే నీటిని కలుషితం చేస్తున్నాం, అలాగే పీల్చే గాలిని కూడా కలుషితం చేస్తున్నాం. మొత్తం మరి ఇదంతా కలుషిత వాతావరణంలో మనం నివసిస్తూ ఉన్నప్పుడు ఈ వాటర్ వరకు మనం మాట్లాడుకుంటే, కాలువ నీరు ఈవేళ ప్రొటెక్టివ్ వాటర్ కాదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, గ్రౌండ్ వాటర్కి వెళ్ళాం. ఈవేళ గ్రౌండ్ వాటర్ కూడా ప్రొటెక్టివ్ వాటర్ కాదని తెలుసుకున్నాం. టెస్ట్ చేస్తే అందులో బ్యాక్టీరియా ఉన్నదో లేకపోతే ఇతరత్ర క్రిములు ఉన్నవో అనేది తెలుసుకున్న తర్వాత రామచపురంలో అయితే మేము ఇంచుమించు వాటర్ ప్రొటెక్టివ్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. చాలా గ్రామాల్లో అదే పరిస్థితి. ఇప్పుడు చాలా గ్రామాల్లో, ఇప్పుడు అమజూరు గ్రామంలో అయితే ప్రొటెక్టివ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ ఉంది, అలాగే పామరి గ్రామంలోనూ ఆర్ఓ ప్లాంట్ ఉన్నది. మరి చదువుకునే పిల్లలకు కూడా ఈ ఆర్ఓ వాటర్ని యూవీ ట్రీట్మెంట్ తోటి వచ్చినటువంటి ఈ ప్రొటెక్టివ్ వాటర్ని సప్లై చేయాలనే సదుద్దేశంతో, అందులోనూ భాస్కర్ రావు ఫ్యామిలీకి స్కూల్కి ఎందుకు చేయాలనేది అంటే, మరి భాస్కర్ రావు మీకందరి గ్రామస్తులందరికీ ముఖ్యంగా తెలుసు, ఈ స్కూల్ అన్నా ఈ ఊర్లో ఉన్నటువంటి హాస్పిటల్ అన్నా మరి అత్యంత ప్రేమ ఆయనకి. ఆయన ఎంతో సర్వీస్ చేశారనేది ఇక్కడ పెద్దలు గ్రామస్తులు కూడా చెబుతూ ఉంటారు. మరి అదే పందాలో మనవలు పయనించాలనే ఉద్దేశంతో మరి ఈ స్కూల్కి ఏదోటి చేయాలి, అది ఆర్ఓ ప్లాంట్ వారు కోరారు కాబట్టి అదే పెట్టాలనేది మరి నిర్ణయించి ఈ ప్లాంట్ని ఇక్కడ ఎరెక్ట్ చేయటం జరిగింది. మరి
ఈ సందర్భంగా మేము ఈ స్కూలు ఇటువంటి గ్రౌండ్ ఎక్కడ మన నియోజకవర్గంలో ఎక్కడా లేదు, ఏ స్కూల్కి లేదు. ఇక్కడ 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒకటి జూనియర్ కాలేజీ, ఒకటి ఎప్పటి నుంచో పురాతనమైనటువంటి హై స్కూల్. ఈ జూనియర్ కాలేజీని కూడా మొన్న తిరుమతులు గారు నెగ్గిన తర్వాతే శాంక్షన్ చేయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పాత బిల్డింగ్ ఎప్పుడో పురాతనమైన ఈ బిల్డింగ్ ఇంచుమించు రూయిండ్. నేను గతంలో 10 సంవత్సరాల క్రితం ఈ స్కూల్స్ అన్నీ కూడా తిరిగి మరి ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నవి, ఎక్కడ ఏం చేయాలి అనేది ఒక రిపోర్ట్ కింద తయారు చేసి 4 వాల్యూమ్లు అయితే అప్పట్లో మినిస్టర్ బోస్ గారికి అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ అయితే మరి ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకు, ఎందుచేత అది తెరమరుగైంది. మరి ఇప్పుడు ఈ పాత బిల్డింగ్ స్థానంలో ఇదంతా డిస్మాంటిల్ చేసి కొత్తగా కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. మేమైతే ఏమనుకుంటున్నామంటే, మేమంటే మా కుటుంబ సభ్యులు కాకపోవచ్చు, మొత్తం మీద ఈ టీచర్స్ మేము అందరం కలిపి దీన్ని ఒక స్థాయికి తీసుకురావాలి అనేది ఆలోచించినప్పుడు ఎల్ షేప్లో ఈ బ్లాక్ ఏమో జూనియర్ కాలేజీకి, ఈ బ్లాక్ ఏమో హై స్కూల్కి ఏర్పాటు చేయాలనేది, ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళ అవసరం ఎంతైనా ఉన్నది. మీరు ఎదురుగుండా చూస్తున్నారు, ఆల్రెడీ ఎన్క్రోచ్ చేసినటువంటి ఆ పాకలు ఇవన్నీ కూడా. మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఈ గ్రౌండ్లో మరి ఇల్లీగల్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. టీచర్స్ కొంతమంది నైట్ మరి కాపలా కాసి వాటిని అరికట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాంపౌండ్ వాల్ అనేది మస్ట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒక రామచంద్రపురం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసినట్లుగా ఒక డయాస్ ఏర్పాటు చేయాలని, అలాగే పెర్మనెంట్గా ఒక ఇన్కమ్ ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ప్రామర్ గ్రామస్తులు 10 lakhs రూపీస్ జూనియర్ కాలేజీ తరఫున డిపాజిట్ చేయటం, దానికి 1 lakh per annum ఇంట్రెస్ట్ రూపంలో రావటం, దాన్ని ఏమైనా ఖర్చులు ఉంటే మీట్ అవటం జరుగుతున్నది. అలాగే ఒక కొబ్బరి మొక్క బొండాలు మొక్క తీసుకొచ్చి 400 మొక్క వరకు లెక్కేసాం. 2 వరుసల్లో నాటినట్లయితే అది పెర్మనెంట్ ఇన్కమ్గా ఉంటుందనేది ఒక ఆలోచన. ఈ 2 వరుసల మధ్య ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినట్లయితే గ్రామస్తులకి మరి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వాకింగ్ ట్రాక్ ఉపయోగపడుతుంది అనేది. ఈ డయాస్ కూడా మన స్కూల్లో ఏవైనా ఫంక్షన్లు జరిగినా, అలాగే ఈ గ్రామం ఆ గ్రామానికి సంబంధించింది కాబట్టి ఇది ముఖ్యంగా మధ్యలో ఉన్నది. దీన్ని ఒక డయాస్ను కూడా పెళ్ళిళ్ళకి కూడా, అలాగే ఇతరత్ర గ్రామస్తులు చేసుకునే ఫంక్షన్లకు కూడా అన్ని రకాలుగాను ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. ఇంకా పిల్లలు ఈ సైకిల్ సెట్ అవనివ్వండి, కిచెన్ మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేయడానికి కిచెన్ ఏర్పాటు చేయడంలో ఉండి, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమంగా తీసుకుని దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు ఇవాళ లేదు కాబట్టి డొనేషన్స్కి వెళ్ళాలి. అదృష్టవశాత్తు ఏంటంటే పామరు ఈ అమజూర్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే డోనర్స్కి కుదవలేదు. ఇటు వచ్చి కొంచెం కోఆర్డినేట్ చేసుకోవటానికి ఒక కమిటీ ఉండాలనేది అబ్జర్వ్ చేసి ఈ గ్రామం 2 గ్రామాల నుంచి కూడా ఒక కమిటీ వేసి నేను డెఫినెట్గా ప్లేబ్యాక్ వెనకాల ఉంటాను తప్పించి ముందు కమిటీని పెట్టి ఇది ఏదో చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది. మరి దీనికి ముఖ్యంగా డోనర్స్ను మొబిలైజ్ చేయాలి. దానికి పామర్లో ఒకటి, అమజూర్లో ఒకటి మీటింగ్ కండక్ట్ చేసి, దీనికన్నా ఇంపార్టెంట్ అంటే ఎన్ఆర్ఐలు మనం అట్రాక్ట్ చేయాలి. చాలామంది ఎన్ఆర్ఐలు ఈ స్కూల్లో చదువుతున్నటువంటి ఈ పిల్లల యొక్క బ్రదర్స్ అవనండి, సిస్టర్స్ అవనండి ఎన్ఆర్ఐలు ఉన్నారనేది తెలిసింది. దాన్ని ఒక లిస్టు తయారు చేయమన్నాం. పిల్లలు మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో మీ రిలేషన్స్ ఉన్నారో వాళ్ళ మెయిల్ అడ్రస్, కమలాకర్ గారి మెయిల్ అడ్రస్ కదా మెయిల్ అడ్రస్, వాళ్ళ సెల్ నెంబర్స్ తీసుకుని మీ స్కూల్లో టీచర్స్కి మీరు అది హ్యాండ్ అవుట్ చేసినట్లయితే మనం లిస్టు తయారు చేసుకోవటానికి మరి మంచి తొందరలో తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ పెట్టి మరి ఎక్కువ ఫండ్స్ని మనం అట్రాక్ట్ చేసి ఈ స్కూల్ని మరి నేను మీకు చెప్పినటువంటి స్థాయిలో దీన్ని అభివృద్ధిలో పెట్టి, ఏమన్నా ఫండ్స్ మిగిలితే ఇక్కడ ఒక మంచి పిహెచ్సి హాస్పిటల్ కూడా ఉన్నది. 2 కూడా
సొసైటీకి, సమాజానికి, అంటే మన ప్రజలందరికీ అతి ముఖ్యమైన విషయాలు అనేది మీకు అందరికీ తెలుసు. ప్రతి వ్యక్తికి విద్య ఎంత అవసరమో హెల్త్ కూడా అంతే అవసరము. ఈ రెండింటి తర్వాతే మిగతావి కూడాను. ఆ రకంగా ఈ రెండింటి మీద దృష్టి పెట్టి ఈ రెండింటిని ఒక స్థాయికి తీసుకొచ్చి అప్పచెప్తే మొత్తం ఈ బెల్ట్ ఎండగంటి టేక్ దగ్గర నుంచి ఇటు గంగవరం వరకు ఈ బెల్ట్ అంతా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుందనేది ఒక ఆశ మనసులో ఉండటం వల్ల వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని, దీనికి గ్రామస్తులు ఇటు పామరు ఇటు అమజూరే కాకుండా ఈ బెల్ట్లో ఎవరైతే విద్యార్థులు ఈ స్కూల్కి వచ్చి చదువుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ అంతా ఇంట్రెస్ట్ చూపించాలని ఆకాంక్షిస్తూ, మరి భవిష్యత్తులో వీరంతా మంచి సపోర్ట్ ఇచ్చి ఈ రెండు ఇన్స్టిట్యూట్లని ఒక స్థాయిలో నిలబెడతారని ఆశిస్తూ, మరి కాలాతీతం అయింది. టీచర్స్తో సహా పెద్దలంతా అక్కడ భాస్కరరావు ఇంటికి వచ్చినట్లయితే మరి అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అక్కడికి ఆహ్వానిస్తున్నాను. ఇక పిల్లలకి స్వీటు హాటు ప్యాకెట్లు అరేంజ్ చేస్తాం 600 వరకును. ఇక్కడ పిల్లలు చూస్తే 600 మంది లేరు కాబట్టి దయచేసి టీచర్స్ ఒక్కొక్కరికి 2 ప్యాకెట్లు చొప్పున ఇచ్చేస్తే మొత్తం అంతా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఎమ్మెల్యే గారు రాకపోయినప్పటికీ వారి తరఫున మనకి సూర్యనారాయణ గారిని, గొప్ప సత్యనారాయణ గారిని పంపించి, మరి భాస్కర్రావు మిత్రులని ఆయనకి తెలుసు, వారి చేత ఈ కార్యక్రమాన్ని ఒక హోందాగా నడిపించి ఓపెన్ చేయించినందుకు ఎమ్మెల్యే గారికి, అలాగే మన సూర్యనారాయణ గారికి, గొప్ప సత్యనారాయణ గారికి, ఆహుతులైనటువంటి భాస్కర్రావు ఫ్రెండ్స్కి, వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. అందరికీ, సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.